హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ సౌజీ. ఈరోజు నేను ఇంకో హౌస్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనం కాంపౌండ్ వీడియో చూసాం అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వీడియో చూసాం. పైన ఏముందో చూడలేదు. ఫస్ట్ ఫ్లోర్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. యాక్చువల్లీ టైం గ్యాప్ ఎక్కువైంది, ఈ మధ్య నేను వీడియోస్ చేయలేదు. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో చూసేద్దామా. వుడ్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, మేము మొత్తం అంతా గుంటూరు సెల్స్ పెట్టించి దానికి డోర్స్ వుడ్తో వేయించాలనుకున్నాము అని. సో మేము గ్రీన్ ప్లే వుడ్ యూస్ చేస్తున్నాం. టర్మైట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పాను కదా, ఇదే అది. పైకి వెళ్ళేటప్పుడు స్టేర్ కేస్కి సైడ్ వాల్స్ అంతా టైల్స్ పెట్టించుకున్నాము. బయట డార్క్ కలర్ టైల్స్ సేమ్ డిజైన్లో, ఇంట్లో లోపల లైట్ కలర్ డిజైన్ తీసుకున్నాం అనమాట. నాకు ఈ ప్యాటర్న్ చాలా నచ్చింది, పీస్ఫుల్గా అనిపించింది, కామ్గా ఉన్నట్టు అనిపించింది ఈ టైల్స్. ఇక్కడ కనిపిస్తుందిగా ఇంత పెద్ద విండో ఉంది కదా, దీనికి ఓపెన్ క్లోజ్ ఇలా చేయడానికి ప్రతిసారి అవ్వదు కాబట్టి ఈ డోర్ మొత్తం గ్లాస్తో క్లోజ్ చేసేస్తాం అన్నమాట. అందుకోసమని కొంచెం డిజైన్ ఉంటే బాగుంటుందని చెప్పి గ్లాస్ డిజైనింగ్ పెట్టించుకుంటాం. ప్లెయిన్ గ్లాస్ ఇచ్చింగ్ అనమాట. ఆ గ్లాస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. కలర్ ఇచ్చింగ్ ఒక రేటు, స్టెయిన్డ్ గ్లాస్కి ఒక రేటు అలా. సో మేము ప్లెయిన్ గ్లాస్ ప్రిఫర్ చేసాం, కాస్ట్ ఎక్కువ అయిపోతుందని. సో ఇలా పైకి వచ్చినప్పుడు ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి కింద ఉన్నది పైకి కనిపిస్తుంది. పైనుంచి మనం కింద చూడొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ సపోర్ట్ ఏం లేదు, గ్లాస్ది వేపించాలి సపోర్టింగ్ కోసము. ఇంకా వేపించలే, గ్లాస్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి. సో ఇది పైన ఉన్న ఏరియా అనమాట. ఈ ఏరియాలో నాకు నచ్చే విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి నేను బిలీవ్ చేసేది, ఇంకోటి నా కళ్ళకి ఇంపుగా కనిపించడానికి ఇంకోటి. ప్రస్తుతానికి అది ఆల్రెడీ రెడీ అయింది, ఇక్కడ ఫిక్స్ చేయలేదు. చేసినప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు కనిపిస్తున్న ఈ వాల్ ఉంది కదా, అక్కడే నేను ఫ్రేమ్స్ అరేంజ్ చేయబోతున్నాను. నేను ఏదైతే బిలీవ్ చేశానో ఆ ఫ్రేమ్స్ ఇక్కడ ఫిక్స్ చేయించాలనుకుంటున్నాను. ఇప్పుడు వుడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి చాలా డస్ట్ పడుతుంది, తర్వాత ఫ్రేమ్స్ పాడైపోతాయి. లాస్ట్లో అన్నీ ఫినిష్ అయిపోయినాక ఆ ఫ్రేమ్స్ అరేంజ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అది ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ ఆర్డర్ చేశాను, అసలు నేను ఏం బిలీవ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఓకేనా. ఈ వాల్ మొత్తం కవరప్ అయిపోతుంది ఆ ఫ్రేమ్స్తో. ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ లాగా ఒక బెంచ్ వేయాలి ఆ ఫ్రేమ్స్ కింద, బాగుంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి వాల్ హ్యాంగింగ్ సీలింగ్ లైట్, ఇది బెంగళూరు నుంచి తీసుకొచ్చాము. చాలా లైట్ వెయిట్ ఉంది యాక్చువల్లీ. ఇది ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది. ఇటాలియన్ లైట్స్ అనమాట, సీలింగ్ లైట్స్. జూమర్ పెడుతుంటారు కదా ఇంతకు ముందు, అవి చాలా హెవీగా ఉంటుంది అనమాట వెయిట్. అది ఎప్పుడు కింద పడిపోయి ఎవరి తల మీద పడుతుందో తెలియదు. యాక్చువల్లీ ఇవి వెయిట్ చాలా తక్కువ ఉండడం వల్ల పడినా కూడా మనకు ప్రాబ్లం లేదు. వెయిట్ అది ఎక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ కిందకు పడి ఎప్పుడు పడిపోతుందో మనకి డౌట్ ఉంటుంది. సో ఇవి వెయిట్ అంతా ఉండదు కాబట్టి పడే ఛాన్సెస్ కూడా లేదు. అండ్ మనకు ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మన బడ్జెట్, మన కాస్ట్ ప్రకారం మనకి ఏ రేంజ్లో కావాలో అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మనం తీసుకోవచ్చు. అండ్ ఈ మిడిల్లో రింగ్స్ అండ్ పక్కన ఉన్న ఈ స్వాన్ బర్డ్స్ రెండు కలిపి 14,000 పడింది మనకు. 1000 రూపీస్ నుంచి సమ్ ల్యాక్స్ వరకు డిజైన్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి లైట్స్లో. మన బడ్జెట్ ప్రకారం మనకి ఏది ప్రిఫరబులో అది మనం చూస్ చేసుకోవచ్చు. చెప్పాను కదా నాకు ఇక్కడ ఈ ప్లేస్లో రెండు విషయాలు ఇష్టమని. ఒకటి ఆ వాల్ ఫ్రేమ్స్ అని, ఇంకోటి అక్కడ కనిపిస్తుందిగా విండో, లైట్స్ వెనకాల ఒక చిన్న విండో ఉంది కదా, అక్కడ ఒక పీకాక్ డిజైన్ అనుకున్నాను. కార్పెంటర్ ఇంకా దాన్ని తయారు చేస్తున్నాడు, అది ఫిట్టింగ్ చేయగానే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇటువైపు ఒక రూమ్ ఉంది, ఇది కిడ్స్ రూమ్ అనమాట. ప్రస్తుతానికి చిన్న పిల్లలు కాబట్టి నేను వాళ్ళు సపరేట్ ఏం పడుకోబెట్టట్లేదు. జస్ట్ వీ కెన్ హ్యావ్ సమ్ యాక్టివిటీస్ అండ్ ఇండోర్ గేమ్స్ ఓవర్ హియర్. పిల్లలవి సామ్రాజ్యం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని బొమ్మలు తీసుకున్నారో, అసలు ఎక్కడెక్కడ పడేస్తారో ఏం అర్థం కాదు. సో అందుకని వార్డ్రోబ్స్ చాలా పెట్టించుకున్నాం ఇక్కడ.
వాళ్ళ బొమ్మలు కానీ, వాళ్ళ థింగ్స్ అన్నీ నీట్‌గా ఇక్కడ వార్డ్‌రోబ్స్‌లో అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇది ఒక చిన్న సెల్ఫ్ అనమాట. టీవీ గానీ, ల్యాప్‌టాప్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవడానికి అండ్ బుక్స్ పెట్టుకోవడానికి కొంచెం ఏరియా. ఈ రూమ్‌కి ఇది అటాచ్ బాత్రూము. ఇది పిల్లల రూమ్ కాబట్టి ఐ హావ్ డివైడెడ్ వెట్ అండ్ డ్రై బాత్రూమ్ లాగా. ఇది బాత్రూమ్ ఏరియా డ్రైగా ఉంటది. వాషింగ్, బాతింగ్ చేయడానికి ఇలా లెఫ్ట్ సైడ్‌లో ఇచ్చాను. ఇది వెట్ బాత్రూమ్. ఏదైనా వాష్ చేయాలంటే ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. అండ్ రూమ్ క్లోజ్ చేసామనుకో ఈ డోరు వెట్‌గా ఉన్నా కూడా మనం క్లోజింగ్‌లో ఉంటది కాబట్టి పిల్లలు కింద పడిపోకుండా ఉంటారనమాట. ఇటువైపు డ్రైగా ఉంటుంది. దే విల్ నాట్ ఫెల్ డౌన్. ఇలా ఈ లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న బాల్కనీ ఉంది. ఇది ఫ్రంట్ పోర్షన్ బాల్కనీ అనమాట. ఎలివేషన్ కోసం ఇది వాల్ ఇలా కట్టారు. ఇక్కడ కూడా ఒక చిన్న పెయింటింగ్ లాగా ఏమైనా ఏపిచ్చుకుందాం అనుకుంటున్నాను. సో, అదేం పెయింటింగు ఏంటి అని మైండ్‌లో ఉంది. అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ బాల్కనీలో కూడా కింద ఏవైతే టైల్స్ యూజ్ చేశామో బయట పోర్షన్‌లో సేమ్ అవే టైల్సే ఇక్కడ కూడా యూజ్ చేశాము. ఈ బాల్కనీ ఇలా ఉంటదనమాట. మిడిల్‌లో వాల్ ఉంటది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బాల్కనీ వ్యూ ఉంటదనమాట. ఫస్ట్ ఫ్లోర్‌లో కిడ్స్ రూమ్‌తో పాటు ఇంకో రూమ్ ఉంది. ఇదే ఆ రూమ్ అనమాట. దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్‌రూమ్. ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నిట్లోకి ఇదే బిగ్ రూమ్ అనమాట. ఇంకా వుడ్ వర్క్ ఏమీ జరగలేదు. ఇదంతా మొత్తం వార్డ్‌రోబ్స్. ఇక్కడ టీవీ యూనిట్ వస్తది ఈ వాల్ దగ్గర. అండ్ ఇవన్నీ బట్టలు పెట్టుకోవడానికి వార్డ్‌రోబ్స్. వుడ్ వర్క్ జరుగుతుంది. జస్ట్ ఇంకా బార్డర్స్ అలా వేసుకున్నారు అంతే. ఫ్రేమ్స్. రూమ్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక హోమ్ టూర్‌తో పాటు ఈచ్ రూమ్ ఎలా ఆర్గనైజ్ చేశానని కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ పోర్షన్‌లో బెడ్ వస్తది. అండ్ ఇక్కడ ఒక విండో సీటింగ్ ఉంటుంది. అండ్ లైక్ షోకేస్ కమ్ విండో సీటింగ్. కిందంతా ఏమన్నా పెట్టుకోవడానికి స్టోరేజ్ ర్యాక్స్ లాగా చేపించుకోవాలి. చాలామందికి బస్‌లో కానీ, ట్రైన్‌లో కానీ, కార్‌లో కానీ ఏ వెహికల్‌లో పోయినా విండో పక్కన కూర్చోవాలని భలే ఇష్టం ఉంటది గదా! సో, అలాగే ఈ విండో సీటింగ్ కూడా నేను స్పెషల్‌గా డిజైన్ చేపించుకున్నాను. ఆ విండో పక్కన కూర్చొని అలా గ్రీన్ టీనో లేదా ఏదో ఒక డ్రింక్ అలా తాగుతూ ఎంజాయ్ చేయాలని. అండ్ ఆల్సో ఈ రూమ్‌కి కూడా బాల్కనీ ఉంది. అండ్ దిస్ ఈస్ ద బాల్కనీ ఏరియా. ఈ రూమ్‌లో వార్డ్‌రోబ్స్ వెనకాల బ్యాక్ సైడ్ ఒక క్లోజెట్ రూమ్ ఒకటుంది. క్లోజెట్ రూమ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎ డ్రెస్సింగ్ రూమ్, డ్రెస్ చేంజింగ్ రూమ్ ఆర్ మేకోవర్ రూమ్. యూ కెన్ గెట్ రెడీ ఓవర్ హియర్. పిల్లలదొక సామ్రాజ్యం అయితే నాదొక సామ్రాజ్యము. అదేది 'పోకిరి' మూవీలో మహేష్ బాబు చెప్తాడు కదా! ఈ లిప్‌స్టిక్‌లు, ఐ ల్యాష్‌లు, మేకప్‌లు అని. సో, అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. అండ్ ఈ క్లోజెట్ రూమ్‌కి ఈ వాల్‌లో ఆక్వా టైల్స్ చాలా ఇష్టంతో ఏపించుకున్నాను. గ్లాసీగా, స్మూత్‌గా మంచిగా ఒక ఓషన్ లుక్ ఉందనమాట. ఈ టైల్స్ కొంచెం కాస్ట్లీ అయినా ఎందుకో మేకప్ రూమ్‌లో నాకు ఇష్టమైన ఎలిమెంట్ ఒకటైనా లేకపోతే మేకప్ చేసుకోవడానికి మూడ్ రాదని చెప్పి ఈ టైల్స్ నేను స్పెషల్‌గా ఏపించుకున్నాను. అండ్ ఆల్సో ఆ ఓషన్ కైండ్ ఆఫ్ లుక్ టైల్స్‌కి మ్యాచింగ్‌గా ఓషన్స్‌లో వైట్ కలర్ ముత్యాలు ఉంటాయి కదా! ఆల్చిప్పల్లో ముత్యాలు అంటారు. దాన్ని ఏమంటారో నాకు ఇంగ్లీష్‌లో తెలీదు. అలాంటి ఒక కైండ్ ఆఫ్ లుక్ ఉందని చెప్పి ఈ వాష్ బేసిన్ ఈ ఆ టైల్స్‌కి మ్యాచింగ్‌గా ఉంటదని చెప్పి అలాంటిది తీసుకున్నాను నేను. ఈ రూమ్‌కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట.
ఈ బాత్రూంలో టబ్ బాత్ కూడా ఉంది. టబ్ బాత్ ఐడియా యాక్చువల్లీ నాది కాదు, చెర్రీ గారిది. చెర్రీ ఎందుకు ఈ టబ్ బాత్ని ప్రిఫర్ చేశాడంటే, ఒకానొకప్పుడు నేను చెర్రీ రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టబ్ బాత్ ఉండింది. అది చూసి నేను ఎప్పటికైనా ఇల్లు కట్టినప్పుడు టబ్ బాత్ ఖచ్చితంగా పెట్టించుకుని తీరుతానని నాతో ఛాలెంజ్ చేశాడు. ఆ టైంలో నేను లైట్ తీసుకున్నా, ఎక్కడ కట్టించుకుంటాడులే ఊరికే చెప్తున్నాడని. కానీ బాత్ టబ్ పెట్టించుకుని ప్రూవ్ చేశాడు నాకు. ఫస్ట్ ఫ్లోర్‌లో కిడ్స్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్‌రూమ్ మాత్రం ఉంది. దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంది. అక్కడ ఏముందని నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఓకేనా? చూసారు కదండీ హౌస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఈ వీడియోస్‌లో ఎవరైనా ఒకరికైనా ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతది, యూజ్‌ఫుల్ అవుతదని నేను ప్రతి వీడియోలోనూ మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కొంతమంది అనుకుంటుంటారు గదా! ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమని. సో, నా పిచ్చి నాకు తెలిసిన విషయాలు నలుగురికి షేర్ చేయడం ఎవరికైనా హెల్ప్ అవుతదేమో అని. మీకు మనస్ఫూర్తిగా నిజంగా చూడాలనిపిస్తే చూడండి. లేకపోతే జస్ట్ ఇగ్నోర్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.